హాయ్ డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మనము మల్టిప్లికేషన్స్ గురించి చాలా చెప్పాం. మరొక మల్టిప్లికేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, మనము ఇచ్చిన టూ నెంబర్స్ వన్స్ ప్లేస్లో 1 ఉండాలి ఖచ్చితంగా. ఇట్లా ఉన్నవే నేను తీసుకున్నాను. దీనికి మాత్రమే ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. అది ఎంతవరకు అంటే 11 to 91 అని ఇక్కడ వరకు ఇచ్చాను. బట్ అంతకంటే పెద్ద నెంబర్ కూడా ఈ ట్రిక్ అవుతుంది. ఒకసారి చూడండి ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుణించుకుంటే మనం ఈ నెంబర్ గుణించుకుంటే ఎంత అనేది మనకి కష్టం అనిపించవచ్చు. ఇంత పెద్ద నెంబర్లు గుణించుకోవడం కష్టం అనిపించవచ్చు. చూడండి ఒకసారి, ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి 1 into 1 1. ఓకే, తర్వాత ఈ నెంబర్కి యాడ్ చేయండి. 1 + 2 3. సేమ్ నెంబర్ మళ్ళీ గుణించండి. 1 into 2 2. ఆన్సర్ ఇక్కడతో అయిపోయింది. మరి ఇది చూద్దాం. 1 into 1 1. 2 + 2 4. 2 into 2 4. ఈ ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? మరొకసారి చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 1 into 1, ఈ రెండు గుణించుకుంటే 1. 2 + 3 5. 2 into 3 6. ఆన్సర్. అట్లానే ఇక్కడ కూడా 1 9 20. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ 1 1s are 1. 5 + 6 11. 1 క్యారీ చేయాలి. 5 into 6 30 31. 1 దీనికి కలపాలి. 30కి 1 కలపాలి. నెక్స్ట్ 1 1s are 1. 13. 1 క్యారీ. 42. 7 6 are 42 + 1 43. ఓకే, నెక్స్ట్ 1 1s are 1. ఈ రెండు యాడ్ చేయండి. ఫస్ట్ ఎంత 17. 1 మిగిలింది, క్యారీ చేయండి. 8 9s are 72. 1 కలిపితే 73. 1 యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ 1 1s are 1. 5 + 8 ప్లస్ చేయండి. చేస్తే ఎంత అయింది? 13. 3 1 క్యారీ చేయండి. 5 8s are 40 41. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 1 1s are 1. యాడ్ దీస్ two. 11. 1 క్యారీ. 4 into 7 28 + 1 29. ఇక్కడ చూడండి. 1 1s are 1. 9 + 9 18. 8 1 క్యారీ. 9 9s are 81. 1 కలిపితే 82. అందరికి అర్థమైంది అనుకుంటాను. అంతకంటే పెద్ద నెంబర్కి అవుతుందో లేదో ఒకసారి మీకు చూపిస్తా. 1 1s are 1. 10 + 9 19. 1 క్యారీ. 10 into 9 90. 90 + 1 91. ఆన్సర్ వచ్చింది, రైట్ అయింది. సో ఇంతవరకు నేను ఎందుకు చెప్పానంటే, స్కూల్ వరకు అట్లాగా మీకు సరిపోతుందని ఉద్దేశం. వన్స్ ప్లేస్లో మస్ట్ బి 1 అని చెప్పా. ఇట్లా పెద్ద నెంబర్లు అయినా కానీ వన్స్ ప్లేస్లో 1 ఉంటే అవుతుంది. 1 1s are 1. 11 + 8 19. 9 1 మిగిలింది. 11 into 8 88 + 1 89. నెక్స్ట్ 1 into 1 1. 21 + 5 27. 7 ఇక్కడ 1 2 క్యారీ. 22 into 5 110 + 2 112. ఓకే, 112. సరదాగా
విద్యార్థుల్లోకి నైపుణ్యాన్ని పెంచడానికి, మ్యాథమెటిక్స్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరగటానికి, ఎవరైతే మ్యాథమెటిక్స్ మీద ఫోబియా ఉంటుందో, ఫియర్ ఉంటుందో వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇట్లాంటివి చెప్పుకుంటూ నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ ట్రిక్ అందరికీ అర్థమైందని నేను భావిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. గతంలో నేను ఒక ఫజిల్ ఇచ్చాను, ఆ ఫజిల్కి ఆన్సర్ చెప్తాను. ఒకసారి చూడండి. మ్యాజిక్ స్క్వేర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇది ఒక సరదా పుట్టించడానికి చెప్పినటువంటిది. ఇది 1 నుంచి 9 వరకు గలనటువంటి 1 to 9 అవి సింగిల్ నెంబర్స్ని డిజిట్స్ అంటాం. అవి నెంబర్స్ అని కూడా అంటాం, డిజిట్స్ అంటాం. అలాగే 10ని నంబర్ అంటాం. అంటే 2 నెంబర్లను ఉపయోగించి 0 అండ్ 1 ఉపయోగించి 10 రాసాం కాబట్టి అది నెంబర్ అవుతుంది. ఇవన్నీ డిజిట్స్ అవుతాయి. 1 to 9 ఈ డిజిట్స్ని ఉపయోగించి మనం దీంట్లో ఉపయోగించింది ఉపయోగించకుండా, ఒకసారి యూజ్ చేసింది రెండోసారి యూజ్ చేయకుండా మనం రాస్తే ఎటు చూసినా 15 రావాలి. అది దీన్ని ఎట్లాగా అంటే, గతంలో ఒక పుస్తకంలో నేను ఇట్లా కూడా చదివాను. ఆ పద్యం ఒకసారి చెప్తాను చూడండి. అది ఎట్లా ఉందంటే, ఈ ఈ ఈ గడులు నింపడానికి ఒక పద్య రూపంలో కూడా ఉంది. 6 1 8 సారంగ సరసు 7 5 3 తదుపరి 2 9 4 నెడు కూడిన 15 వచ్చును అని ఇది అనమాట. అంటే 6 1 8 మొదట 8 సారంగ సరస్సు 7 5 3 తదుపరి 2 9 4 నెడు కూడిన 15 వచ్చును. ఇట్లాగా మ్యాథమెటిక్స్లో ఎన్నో ఉన్నాయి. అలాగే మ్యాథమెటిక్స్ గురించి మనం ఒకసారి యథాశిఖ మయోరాణం నాగానాం మనయోయిద తద్వ వేదాంగ శాస్త్రానం గణితం మూర్త నిశ్చితం అని మొట్టమొదటి వీడియోలో నేను ఒక సంస్కృత శ్లోకం ద్వారా స్టార్ట్ చేశాను. ఇట్లాంటివి ఎన్నో మ్యాథమెటిక్స్ ఫజిల్స్ అన్నీ సాంస్క్రిట్లో ఎన్నో ఉన్నాయి పద్యాలన్నీ కూడా. వాటి నుంచి వేదిక మ్యాథమెటిక్స్లు అన్నీ కూడా అట్లాంటి పద్యాలతోటే నిండు ఉంది. ఇట్లా కలిపితే 15 వస్తుంది. నెక్స్ట్ ఇలా కలిపిన 15, ఇట్లా కలిపిన 15, ఇటు కలిపిన, ఇట్లా డయాగ్నల్గా కలిపిన, ఇట్లా కలిపిన మీకు ఆన్సర్ టోటల్ 15 వస్తుంది. టోటల్ 15. మరి ఇదేనా, ఇంకో మార్గం ఏదన్నా ఉందా అంటే మొత్తం 4 రకాలుగా రాయొచ్చు. అది చూడండి. ఇక్కడ ఫస్ట్ 8 8 3 4 1 5 9 6 7 2 దీన్ని అట్లా కూడా రాయొచ్చు. ఇంకేమన్నా రాయొచ్చు 4 9 2 3 5 7 8 1 6 ఇట్లా కూడా రాయొచ్చు. ఇట్లా కూడా ఆన్సర్ అవుతుంది. ఇంకేమన్నా రాయొచ్చా 2 7 6 9 5 1 4 3 8 ఈ విధంగా 4 టైప్స్లో మనం అడిగిన క్వశ్చన్కి 1 to 9 ఈ 9 స్క్వేర్స్లోనూ అమర్చి రాయటానికి ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది మ్యాజిక్ స్క్వేర్ అందరికీ ఇష్టం కలుగుతుంది, అర్థం అవుతుంది అనుకుంటాం. ఇట్లా కూడా 4x4 కూడా ఉన్నాయి. అది తర్వాత కాలంలో మనం మరొకసారి వివరించి చెప్దాం. ప్రత్యేకంగా మ్యాజిక్ స్క్వేర్ గురించి వీడియో చేద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా కామెంట్ చేయండి. దాన్ని చూసి నేను మరింత ఉత్సాహంగా బాగుంది బాగలేదు అనే దాని గురించి నేను ముందుకు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.